చేయాలనుకున్న పనులు నిరంతరం ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తూ పోతే ఆటోమేటిక్గా మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. దీన్ని మనం నమ్మాలి. మనం ప్రతి క్షణం కష్టపడుతూ వెళ్తే, అనుకున్న లక్ష్యం కోసం పోరాడుతూ వెళ్తే అద్భుతాలు ఎక్కడో జరగవు, అవి మన జీవితంలోనే జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అందరూ అంటుంటారు, అడుగుతుంటారు, నేను చాలా కష్టపడుతున్నాను, నా జీవితంలో ఏమీ రావట్లేదని. నువ్వు చాలా కష్టపడుతూ పోతే ఖచ్చితంగా ఒక రోజుకి విజయం నీ వెంటే ఉంటుంది. మనిషిని వెనక్కి లాగే శక్తులు చాలా ఉంటాయి. అది ఫిజికల్ పెయిన్ కావచ్చు, మెంటల్ సఫరింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎటువంటి శక్తి మనం వెనక్కి లాగినా మనం ముందుకు జరిగే ప్రయత్నమే చేయాలి, ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేయాలి. ప్రతి మనిషికి ముఖ్యంగా స్పెషల్గా దేవుడు క్రియేట్ చేసిన మనుషులు ఉంటారు కొంతమంది. అంటే దేవుడు వీళ్ళకే ఎక్కువ ఛాలెంజెస్ ఇద్దాం, వీళ్ళని ఎక్కువ కష్టపెడదామని క్రియేట్ చేసిన మనుషులు ఉంటారు. వాళ్ళకైతే పొద్దున్న లేగిస్తే జీవితం ఒక సవాలే. అంత సవాల్లో కూడా ముందడిగేద్దాం, మనం ఏదైనా సాధిద్దాం, మనం 10 మందికి ఆదర్శం అవుదాం, మన లైఫ్లో ఒక అచీవ్మెంట్ చేద్దాం అని ముందుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సినంత శక్తి, ఆ హనుమంతుడికి ఎంత శక్తి ఉందో మనకి అంతే శక్తి వచ్చేస్తుందన్నమాట. మనం పాత రోజులు వినే ఉంటాం, దేవుడు అంటే మనిషి దేవుడి కంటే బలవంతుడు, దేవుడికి ఎంత బలం ఉందో అంత ఉంది అని. నిజంగా అంత ఉంటుంది. అదే మనోబలం. ఎంత జరిగినా ఏం జరిగినా మనం కరేజియస్గా ఉండి మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నొప్పులు వచ్చినా అన్నీ భరించుకుంటూ మనం ముందుకెళ్ళిపోగలం. జీవిత సత్యం ఇదే. కొన్ని సందర్భాల్లో మనుషులు అనుకుంటుంటారు, మనం సాధించలేమేమో, మనం చేయలేమేమో, అలా మిగిలిపోదాం, అలా ఉండిపోదాం, నార్మల్గా బతికేస్తే బతకూడదా అని. ఎలా అయినా బతకొచ్చు. భూప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల జీవరాశులు బతుకుతున్నాయి. కానీ మనం ఈ భూమి మీదకి అడుగుపెట్టినందుకు మన ఇంప్రింట్ ఏంటి, మనం ఏమి వదిలేసి వెళ్తున్నాం, మన జ్ఞాపకాలు ఏంటి, మనం ఈ మానవాళికి ఎటువంటి మేలు చేసి వెళ్ళాం అనేది చాలా ఇంపార్టెంట్. మనమే కష్టపడకుండా, మనమే జీవితాన్ని ఒక ఛాలెంజ్లా తీసుకోకుండా సాదాసీదాగా బతికేస్తే ప్రపంచానికి మనం ఏమి ఇవ్వగలం, మన భావి తరాలకి మనం ఏమి ఇవ్వగలం, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి.